నిన్న జరిగిన సంఘటన గురించి మీకు చెప్తే, నిజంగా బయటికెళ్ళినప్పుడు 100% మీరు భయభ్రాంతికి గురవుతారనమాట. అసలు సమాజం ఎటుపోతుంది? నేటి సమాజంలోని ఇంత టెక్నాలజీ ఉండి కూడాను ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా? వీటిని ఎలాగా నిర్మూలించాలి అని మీరు నిజంగా మీలో మీరే బాధపడతారనమాట. ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన అటువంటిది. మీకు చాలా మందికి తెలిసే ఉంటది. నిన్న ఏదైతే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక మహిళపై అత్యాచారం జరిగింది. మొదట ఏమనుకున్నారు? విశాఖ ఎక్స్‌ప్రెస్‌లోని ఈ ఫస్ట్ క్లాసు ఏసీ బోగీలోని ఎవరో ఒక పెద్ద మనిషే ఆమెని లోనకి తీసుకెళ్ళి సీట్ ఉంది. కూర్చోబెడతాను రా అని చెప్పి లోనకి తీసుకెళ్ళి ఆమె మీద అత్యాచారం చేశారని చెప్పేసి ముందు వార్తలు విపరీతంగా ప్రచురితమయ్యాయన్నమాట. కానీ అది కాదు. ఇప్పుడు ట్విస్ట్ ఒక పెద్ద ట్విస్ట్ అయితే బయటపడ్డది. ఆ అత్యాచారం చేసిన వ్యక్తిని కూడా పోలీసులు కూడా పట్టుకున్నారన్నమాట. అసలు అత్యాచారం చేసిన వ్యక్తి ఎవరనుకున్నారు? ముందుగా మనం ఈ వ్యక్తి ఎవరో తెలుసుకునే ముందు అసల విషయం ఏంటో పూర్తిగా మనం తెలుసుకుంటే మీకు క్లారిటీ వస్తదన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే గుంటూరుకి చెందిన ఈ ఇద్దరమాట భార్యాభర్తలు ఇద్దరు కూడా విశాఖపట్నం వెళ్లి అక్కడ జీవనం సాగిస్తా ఉన్నారు. అతను ఆటో నడుపుకుంటా ఉన్నాడు పాపం. ఏదో చిన్న కార్యక్రమం వల్ల గుంటూరులో ఏదో పని ఉందని చెప్పేసి విశాఖ ఎక్స్‌ప్రెస్ అయితే వాళ్ళు ఎక్కారు ఇద్దరు కూడా. అది కూడా జనరల్ బోగీలో ఎక్కారు వాళ్ళు. జనరల్ బోగీలో ఎక్కితే ఇప్పుడు వేసవికాలం విపరీతమైన వేడి, ఉక్కపోత దానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతా ఉన్నారు. ప్లేస్ లేదు. ఇదే అదునుగా చూసుకొని ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి వీళ్ళిద్దరిని కూడా ఫస్ట్ క్లాస్ ఏసీలోనే ప్లేస్ ఉంది. మీరు రండి అని చెప్పి తీసుకెళ్లారు. ఇద్దరిని కూడాను భార్యాభర్తలు ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఎక్కడైతే అక్కడ డోర్ ఉందో ఆ బాత్రూమ్ దగ్గర ఆ భర్తని కూర్చోబెట్టారు. ఈ మహిళని లోనకి తీసుకెళ్లారన్నమాట. ఆ భర్తకేం చెప్పాడంటే, లోన టీటీ చెకింగ్ చేస్తున్నాడు. ఉన్నది ఒకటే సీట్ కాబట్టి నేను మీ ఆవిడని తీసుకెళ్తున్నాను మీ భార్యని. అక్కడికెళ్ళి ఆవిడని అడ్జస్ట్ చేసిన తర్వాత నిన్ను మళ్ళీ తీసుకెళ్తాను. ఇక్కడే ఉన్నానని చెప్పేసి మాయ మాటలు చెప్పి ముందు ఆ మహిళని లోనకి తీసుకెళ్ళాడన్నమాట. మహిళని లోనకి తీసుకెళ్ళిన తర్వాత ఆ మహిళని అత్యంత దారుణంగా, బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ భర్త అమాయకంగా పాపం అక్కడే బాత్రూమ్ దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఒక అరగంట తర్వాత ఆమె భార్య బయటికొచ్చి చాలా దీనంగా తన భర్త పక్కన కూర్చుంది. ఏదో తెలియని అనుమానం వస్తుంది భర్తకి. ఎందుకంటే ఆవిడ మొఖంలోని ఏదో తెలియని బాధ. "ఏమైంది చెప్పు" అని చెప్పి గట్టిగా అడిగితే, అసలు నిజం చెప్పింది. ఇలా జరిగింది. నన్ను లోనకి తీసుకెళ్ళి ఇలా అఘాయిత్యం చేశాడని చెప్పడంతో ఇమ్మీడియేట్‌గా అతని భర్త, ఆవిడ ఇద్దరు కూడా స్టేషన్ నుంచి దిగిపోయి ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ ఉంటదో రైల్వే పోలీసులు అందరూ కూడా ఈళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. మొత్తం దర్యాప్తు చేశారు. అయితే ఆ వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎవరనేది మీకు తెలిసిన తర్వాత నిజంగా మీరు టెన్షన్ గురవుతారన్నమాట. ఎందుకంటే ఆ వ్యక్తి రైల్వేకి సంబంధించిన వ్యక్తి మాట. ఆ వ్యక్తి రైల్వేలో ఎవరైతే ఈ ఏసీ కంపార్ట్మెంట్‌లో ఏదైతే సిబ్బంది ఉంటుందో, ఏసీ కంపార్ట్మెంట్ మెయింటెనెన్స్ గురించి ఇయన్నీ చూసుకుంటా ఉంటారో దాంట్లో ఉన్నటువంటి వ్యక్తే ఇతనమాట. ఈ ఏసీ కంపార్ట్మెంట్‌లోని ఏసీ ఇయన్నీ చూసుకొని ఈ దుప్పట్లు కట్టి ఇస్తా ఉంటారు కదా! ఆ వ్యక్తే. ఆ సిబ్బందికి సంబంధించిన వ్యక్తే వీళ్ళిద్దరిని కూడా మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి ఆ ఏసీ బోగీ దగ్గర బాత్రూమ్ దగ్గర కూర్చోబెట్టి ముందు మహిళని తీసుకెళ్ళి అఘాయిత్యం చేశాడన్నమాట. పోలీసులు ఈరోజు ఎంక్వైరీ చేసి మొత్తం అంతా కూడా సీసీ కెమెరాని కూడా చెక్ చేసి దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. చూసారు కదా! ఈ విధంగా అయితే బయట ఇటువంటి అఘాయిత్యాలు జరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ఎక్కువైపోతా ఉన్నాయి. నేటి సమాజం అంటే ఆధునిక సమాజం. టెక్నాలజీ విపరీతంగా ఉంది. అయినా గాని చాలా మందికి ఈ చట్టం గుర్తు రావట్లేదు. ఈ టెక్నాలజీ గుర్తు రావట్లేదు. మీరు తప్పు చేసినా గాని దొరికిపోతారు అని చెప్పి ఆ టెక్నాలజీ, ఆ చట్టం ఎవరికీ గుర్తు రావట్లేదు. ఆ క్షణానికే ఆళ్ళ మైండ్ ఎటెళ్ళిపోతుందో తెలియట్లేదు. మర్చిపోతున్నారు. మీరు ఏం తప్పు చేసినా గాని మిమ్మల్ని చట్టం వదలదు. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ ఆ విధంగా పెరిగిపోయింది. సో, దాన్ని పక్కన పెడితే ప్రజలు మాత్రం తగు జాగ్రత్తలుగా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఎదవలు ఎక్కువగా ఉన్నారు. ఆ ఎదవలను పక్కన పెట్టి మీరు మీ జాగ్రత్తలో మీరుండాలన్నమాట. ఎప్పటికప్పుడు అపరిచిత వ్యక్తులను ఎవరిని కూడా నమ్మకూడదు. బయటికెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలుగా ఉండాలి. అపరిచితుల వ్యక్తులతో అసలు మీరు మాట్లాడకూడదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మీకు. సో, ఈ విధంగా అయితే రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులు అందరూ కూడా చాలా సీరియస్‌గా తీసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. సో, మీరు తగు జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.